ఒక గ్రామం రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ స్వచ్ఛ గ్రామం అవార్డు గెలుచుకుంది. మీడియాలో ఇది హాట్ టాపిక్ అయింది. ఆ గ్రామం ఈ స్థాయికి ఎలా చేరింది? గ్రామ నాయకుడు ఏమి ప్రత్యేకంగా చేశాడు అనే ప్రశ్న అందరికీ వచ్చింది. ఒక జర్నలిస్టు సామాన్య వ్యక్తిగా వేషధారణ చేసుకుని ఆ గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఓ గ్రామ సభ జరుగుతుంది. పగటిపూట గ్రామంలోనే పెద్ద చెట్టు కింద గ్రామస్తులు ఒక వృత్తంగా కూర్చున్నారు. ఎవరు మైక్ దగ్గర కానీ డయాస్ పైన కానీ లేరు. గ్రామాధికారి కూడా అదే వృత్తంలో కూర్చున్నాడు. అందరూ తమ అభిప్రాయాలు చెప్తుంటే ఆయన శాంతంగా వింటున్నారు. ఆయన చివరిగా మాత్రమే మాట్లాడారు. ఇది చూస్తుంటే జర్నలిస్ట్కి మొదట సాధారణంగా అనిపించింది. కానీ క్షణాల్లోనే అతనికి ఒక గొప్ప నిజం అర్థమైంది. ఇదే కదా నిజమైన నాయకత్వం. వృత్తంలో కూర్చోవడం ద్వారా ఆయన నోటితో కాకుండా తన క్రియ ద్వారా ఇక్కడ అందరూ సమానం అనే సందేశం ఇచ్చారు. ఆయన వినగానే ప్రజలు ఆలోచించసాగారు. చివరిగా మాట్లాడిన నాయకుడు ప్రజల సమస్యలు, వారు చెప్పిన పరిష్కారాలని సంగ్రహించి సరైన దిశ చూపించారు. అప్పుడు జర్నలిస్ట్కి అర్థమైంది, గ్రామం గెలుచుకున్నది అవార్డు కాదు, ప్రజలలో నైతిక చైతన్యం. నాయకుడు వినగలిగిన వాడు కావడంతో ప్రజలు ఆలోచించగలిగారు. ఇదే నిజమైన మార్పు.